హాయ్ నమస్తే. ఆర్జీవి గారు మనకు తెలిసిందే. ఆయన ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో. అది కొంచెం వినే ప్రయత్నం చేద్దాం. Also, if you look at those directors when they give interviews and all that, what do they say? And can I, యా ఆర్జీవి గారు ఏమంటున్నారంటే డైరెక్టర్లు హీరోల భజన చేయడం, హీరోల ప్రదర్శనలు చేయడం మానేసి సబ్జెక్టు డీల్ చేస్తే బాగుంటుంది అని సెటైరియల్‌గా చెప్పారు. ఈ విధంగా చూస్తే ఇది ఖచ్చితంగా హరీష్ శంకర్ నుంచి ఉద్దేశించిన వ్యాఖ్యలుగానే మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హరీష్ శంకర్ రిలీజ్ చేసిన 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్‌కి ముందు హరీష్ శంకర్ చేసిన హంగామా మామూలు హంగామా కాదు. ఆయన చేసిన యాక్షన్ కూడా ఓవర్ యాక్షన్ చాలా ఉందని కూడా విమర్శకులు చెప్తా ఉన్నారు. అంటే రిలీజ్‌కి ముందు సినిమా సబ్జెక్ట్ ఏంటి, సినిమా యొక్క గొప్పతనం ఏంటి చెప్పడం వదిలేసి పవన్ కళ్యాణ్ ఏంటి, పవన్ కళ్యాణ్ యొక్క క్యారెక్టర్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి, పవన్ కళ్యాణ్ అలా, పవన్ కళ్యాణ్ ఇలా, పవన్ అని భజనే చేశాడు. అంటే ఇక్కడ హీరోలని మన్నిక చేసుకోవడం, హీరోలని మచ్చిక చేసుకోవడం, హీరోలను ప్రసన్నం చేసుకోవడం డైరెక్టర్లు మానుకోవాలి అని చెప్పేసి ఆ ఉద్దేశాన్ని చెప్తున్నాడు. నిజంగా కూడా డైరెక్టర్ అనేవాడు సబ్జెక్ట్‌ని డీల్ చేయాలి గానీ, హీరోలను డీల్ కాదు. దురదృష్టవశాత్తు ఇప్పుడున్నటువంటి ఈ ట్రెండు డైరెక్టర్లు డమ్మీలైపోయి హీరోలు డేట్స్ ఇస్తే చాలు ఈయన కూడా డైరెక్టర్ హీరో అయిపోతా అనుకుంటున్నాడు. హీరోలే డీల్ చేస్తున్నారు కానీ డైరెక్టర్లు డీల్ చేస్తలేరు. డైరెక్టర్ కథ రాసుకొని దాని సబ్జెక్ట్ తగినటువంటి హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అని కాకుండా హీరో డేట్స్ ఇస్తే హీరో డేట్ ఉంది కాబట్టి హీరోకి అనుకూలంగా కథలు తయారు చేసుకుంటూ, వండుకుంటూ, వార్చుకుంటూ ఒక 10 సినిమాల ముక్కలు తీసుకొచ్చి అతుకుపెట్టి సినిమా చూపిస్తున్నారు. ముఖ్యంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆ విధంగానే ఉందంటూ కూడా చాలామంది విమర్శలు చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గత చిత్రంలో గానీ, ఇతర చిత్రాల్లో ఇంట్రడక్షన్ హీరో సీన్ ఎలా ఉంటుంది అంటే ఒక 10 ఉదాహరణలు ఉంటాయి. ఆ 10 ఉదాహరణలు తీసుకొచ్చి ఒక లైన్‌గా పెట్టినట్టుగానే ఉంది గానీ, సినిమా సీక్వెన్స్‌గా నడుస్తున్నట్టుగా లేదు. మొత్తం మీద పవన్ కళ్యాణ్‌ని హైలైట్ చేయడానికి, పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెంచుకోవడానికి, పవన్ కళ్యాణ్ అభిమానులని క్రేజీ పెంచుకోవడం ప్రయత్నంలో 10 సినిమా ఓపెనింగ్‌లు ఇచ్చారు గానీ, సినిమాలో సబ్జెక్ట్ లేదు. అంటే సినిమాలో ఒక 40 సీన్‌లుంటే 10 ఇంట్రడక్షన్ సీన్స్ ఉంటాయి ఎక్కడైనా. అది 'ఉస్తాద్ భగత్ సింగ్‌కు' ఉన్నటువంటి మైనస్. అంటే సినిమా హీరోలని డీల్ చేసే లోపల డీల్ చేసే ఉద్దేశంలో సినిమా డైరెక్టర్ కథను మర్చిపోయాడు. అసలు మర్చిపోవడం కాదు, కథే లేదు అందులో అని కూడా చెప్పడానికి అనుమానం ఏం లేదు. కథని కన్నా హీరోనే డామినేట్ చేసుకుంటూ హీరో భజన చేసుకుంటూ వెళ్ళారు. ఈ మధ్యకాలంలో ప్రతి డైరెక్టర్ ఆ విధంగానే ఉంది. దురదృష్టవశాత్తు హీరోలు డేట్స్ ఇస్తే చాలు మేము డైరెక్షన్ అయిపోయినట్టే, మాకు పేరు వచ్చినట్టే, మాకు ఒక 100 కోట్లు 50 కోట్లు వచ్చేసినట్టే అని చెప్పి గొప్పలు పలకడం, అప్పటికప్పుడు వెళ్ళిపోయి హిందీ సినిమాను ఒక పాత ఇంగ్లీష్ సినిమాను తిప్పి లేదా పాత తెలుగు సినిమాలు ఆనాడు నడిచినటువంటి మాస్ సినిమాల కథను తీసుకొని తిప్పి అదే సినిమాలను చూపించడం, దానికి మళ్ళీ కాస్ట్ ఎఫెక్ట్, విజువల్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి 100 కోట్ల సినిమా, 200 కోట్ల సినిమా అని చెప్పేసి మాది కూడా ఎందుకు కాదు పాన్ వరల్డ్ సినిమా అని సవాలేస్తూ చివరికి కుదేలైపోయి బాక్స్ ఆఫీసులో ఏసినట్టు వెనక్కి వచ్చినటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. అందుకే ఆర్జీవి గారు స్పష్టంగా చెప్పారు, డైరెక్టర్ కథ డీల్ చేయాలి కానీ హీరోలను డీల్ చేయకూడదు. మనం తెలుసు రామ్ గోపాల్ వర్మ గారు ముందు, రామ్ గోపాల్ వర్మ తర్వాత సినిమా ఇండస్ట్రీ అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నామంటే ఆయనకున్నటువంటి ఆ టెక్నికల్ వాల్యూస్, సబ్జెక్టు, సినిమా ట్రీట్మెంటు, సినిమా సబ్జెక్ట్ని ప్రజెంట్ చేసే స్టైలు, అప్పటికున్నటువంటి ఒరవడిని, అప్పటికున్నటువంటి సాంప్రదాయాన్ని, అప్పటికున్నటువంటి వ్యవస్థని కాలరాస్తూ వ్యవస్థలను అన్నిటికీ తొక్కేస్తూ ఒక అద్భుతమైన 'శివ' అని సినిమా ఇచ్చాడు. అక్కడ క్రియేటివిటీ అట్లా ఉండాలే కానీ ఈ విధంగా హీరోలు బదులు చేస్తే వచ్చేదేమి లేదు బాక్స్ ఆఫీస్‌లో. వచ్చేదేమి లేదు. హీరోలు కంపెనీ డబ్బులు పెట్టినటువంటి ప్రొడక్షన్ పెద్ద కంపెనీలు ఊరికే చూస్తున్నా గాని 100 కోట్ల దివాలా తీస్తాయని అర్థం. ఇది ఆర్‌జీవి గారి ఉద్దేశం.